BSR9 న్యూస్ కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుల అరాచకాల్ని వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూరించిన నాదమే శంఖారావం. జగ్గేపేటలో తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురాం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఈనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలపై పూరించేటువంటి నాదమే శంఖారావం అన్నారు. రేపు 11వ తేదీన ఇచ్చాపురం నుండి ప్రారంభిస్తున్నారు. ఈనాటి ప్రభుత్వ దుర్మార్గాలపై, అరాచకాలపై, దౌర్జన్యాలపై, చట్ట వ్యతిరేక పరిపాలనపై లోకేష్ పూరించే నాదం శంఖారావం అన్నారు. గతంలో 220 రోజులు పైబడి 3132 కిలోమీటర్లు యువగలం పాదయాత్ర జరిపినటువంటి తీరు, కుప్పంలో ప్రారంభించబడి అది విజయనగరం జిల్లాలో మిగుంచబడిన యువగలం పాదయాత్ర ఒక అద్భుతమైన రీతిలో అన్ని వర్గాల ప్రజల్ని పలకరిస్తూ వారి సమస్యల్ని వింటూ అవగాహన కల్పించుకుంటూ లోకేష్ చేసిన పాదయాత్ర ప్రయాణం అభూతం అభిషత్ అన్న రీతిలో జరిగింది. మరలా శంఖారావం నినాదం పూరిస్తున్నారు. ఏదైతే యువగలం పాదయాత్రలో మిగిలిపోయిన నియోజకవర్గాల్లో రాబోయే 40 రోజుల పాటు ప్రతిరోజు 3 నియోజకవర్గాల్ని పర్యటించబోతున్నారు. ఆ యొక్క పర్యటనలో నియోజకవర్గాల్లో ఉన్న అన్ని వర్గాల్ని పార్టీ యొక్క భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని విశదపరిచి ప్రతి ఇంటికి వెళ్లేటట్లు ఆయన చెప్పబోతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు ఈనాటి జగన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలపై పూరించేటటువంటి నాదం శంఖారావం. రేపు 11వ తారీఖున ఇచ్చాపురం దగ్గర నుంచి ప్రారంభిస్తూ ఉన్నారు. ఈనాటి ప్రభుత్వ దుర్మార్గాలపై, అరాచకాలపై, దౌర్జన్యాలపై, చట్ట వ్యతిరేక పరిపాలనపై లోకేష్ గారు పూరించేటటువంటి నాదం శంఖారావం చూశాం. మనం గతంలో కూడా దాదాపు 220 రోజుల పైబడి ఆయన 3132 కిలోమీటర్ల యువగళం పాదయాత్ర జరిపినటువంటి తీరు, కుప్పంలో ప్రారంభించబడి అది విశాఖ జిల్లాలో ముగించబడినటువంటి, విజయనగరం జిల్లాలో ముగించబడినటువంటి యువగళం పాదయాత్ర ఒక అద్భుతమైనటువంటి రీతిలో అన్ని వర్గాల ప్రజల్ని కూడా మరి పలకరిస్తూ వాళ్ళ సమస్యలు వింటూ అవగాహన కల్పించుకుంటూ ఆయన చేసినటువంటి ఆ పాదయాత్ర ప్రయాణం అది చాలా నభూతో నభవిష్యతి అన్నటువంటి రీతిలో జరిగింది. మళ్ళా శంఖారావం నినాదం పూరిస్తూ ఉన్నారు. ఏదైతే ఆ రోజున పాదయాత్రలో మిగిలిపోయినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో వాటిని రాబోయేటటువంటి 40 రోజుల పాటు ప్రతి రోజు కూడా 3 నియోజకవర్గాల్ని ఆయన పర్యటించబోతూ ఉన్నారు. ఆ యొక్క పర్యటనలో ఆయన ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలని కూడా మరి పార్టీ యొక్క భవిష్యత్తుకు గ్యారంటీ ప్రోగ్రాం ఏదైతే ఉందో ఈ ప్రోగ్రాంని వాళ్ళందరికీ కూడా విశదపరిచి ప్రతి ఇంటికి కూడా వెళ్ళేటటువంటి విధంగా దీన్ని మరి ఆయన చేపట్టబోతా ఉన్నారు. అలాగే ఆ దేశం పార్టీని పెట్టిన తదనంతరం 1985లో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ చేసిన రోజున ఆయన చేసినటువంటి పార్టీ నిర్మాణమే ఈ రోజుకి కూడా పటిష్టంగా మరి నిర్మాణం ముందుకు పోతా ఉంది. భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీకి కూడా లేనటువంటి కార్యకర్తలు బలం కలిగినటువంటి, చిత్తశుద్ధి కలిగినటువంటి కార్యకర్తలు ఉన్న పార్టీగా తెలుగుదేశం పార్టీ మరి చరిత్రకు ఎక్కింది. రాబోయే మళ్ళీ 40 ఏళ్ల పాటు ఈ పార్టీని పూర్తి స్థాయిలో దాన్ని మరి పటిష్టపరిచి కార్యకర్తలందరికీ కూడా దగ్గరగా చేరువుగా వెళ్ళేటటువంటి ఆ యొక్క పని కూడా ఈ యొక్క పర్యటనలో ఆయన చేయబోతా ఉన్నారు. ప్రతి కార్యకర్తని కూడా ఆయన పలకరించి వారిని దగ్గర చేసుకునేటటువంటి యొక్క కార్యక్రమం కూడా ఉంది. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని ఎక్కడికక్కడ నియోజకవర్గంలో ఒక ఇంటరాక్టివ్ సెషన్స్ ద్వారా, అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి
వాళ్ళు వేసే ప్రశ్నలకి జవాబులు చెప్పేటటువంటి రీతిలో ఈ కార్యక్రమాన్ని కూడా రూపొందించడం అనేది జరిగింది. అలాగే ఆయన పూర్తిగా ఈ పాదయాత్రలో రాష్ట్ర ప్రజలకి భరోసా ఇవ్వబోతా ఉన్నారు. ఏదైతే ఈనాటి అరాచకాలకి బలైపోతా ఉన్నటువంటి వర్గాల్ని, అలాగనే అనేక మరి సెక్షన్స్ని ఆయన ఓదార్చబోతా ఉన్నారు. ఇంతకు పూర్వం ఆయన పాదయాత్ర మధ్యలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్తో అది పూర్తి స్థాయిలో జరగలేదు. కాబట్టి ఈ రోజున దాన్ని పూర్తి చేయటానికి పాదయాత్రగా కాకపోయినా ప్రతి నియోజకవర్గాన్ని కూడా టచ్ చేయటం ద్వారా మరి ఆ నియోజకవర్గాల్లో కార్యకర్తల్ని పలకరించటం, వాళ్ళతో మాట్లాడటం, ఆయా వర్గాల్ని మరి భరోసా కల్పించటం అనేటటువంటిది ఇందులో ప్రధానమైనటువంటి ఉద్దేశం. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే సమాయత్తమై ఉన్నారు. ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలా, మళ్ళా తల ఎత్తకుండా ఈ వైసీపీ పార్టీని భూస్థాపితం చేయాలా అనేటటువంటి రీతిలో ప్రజలు బహుశా ఏ రాజకీయ పార్టీని కూడా ఇంతగా అసహించుకున్నటువంటి దాఖలాలు గతంలో మనం చూడలేదు. వ్యక్తి మీద అసహ్యం, జగన్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో అది వ్యతిరేకత కాదు, అసంతృప్తి కాదు, పూర్తి స్థాయిలో అసహ్యం ఏర్పడింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే కింది స్థాయి వరకు కూడా వారి యొక్క ఎమ్మెల్యేలు, నాయకులు, ఇతర కార్యకర్తలు కింద స్థాయి వరకు కూడా పూర్తి స్థాయిలో దోపిడీ పర్వాన్నే కొనసాగించారు అనేది అక్కడ వాస్తవం మనకి కనపడతా ఉంది. ఇంతటి దుర్మార్గమైనటువంటి ఈ యొక్క స్థితి నుంచి ప్రజల్ని బయటపడవేయాలి అని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటికే అనేక కార్యక్రమాలను రూపొందించి అమలు చేయటం అనేది కూడా జరిగింది. వీటన్నిటినీ భరించలేనటువంటి స్థితిలోనే రోజు రోజుకి ప్రజా ఆమోదం క్షీణిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి మరి ఇంకా అరాచకాలకు తెగబడ్డారు. చివరికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం కూడా మనం చూసాం. ఒక ఫేక్ కేసుని బనాయించి, అక్రమ కేసుని బనాయించి ఆ రకంగా 52 రోజుల పాటు ఆయన్ని జైల్లో ఉంచినటువంటి తీరే అందుకు నిదర్శనం. ఇప్పుడే నిన్న మొన్న ఇండియా టుడే మరి మూడ్ ఆఫ్ ది నేషన్ ప్రకటించడం అనేది జరిగింది. ప్రతి 6 నెలలకి ప్రకటించేటటువంటి అది చాలా ఈ ఇండియాలో విశ్వసనీయమైనటువంటి సర్వేగా మనకి ఇప్పటికే తెలుసు. ఈ యొక్క సర్వేలోనే మరి తెలుస్తూ ఉంది గత 6 నెలలకి మనం జరిగినటువంటి డిసెంబర్లో జరిగినటువంటి తీరుకి ఎంతో తేడా వచ్చింది. రేపు ఇంకా ఎన్నికలు ప్రకటించబోయేటటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా మరి భయాన్ని వీడి ఈ రాక్షస ప్రభుత్వాన్ని దునుమాడాలనేటటువంటి ఉద్దేశంతో ముందుకు రావటం తథ్యం. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో వారి యొక్క ఆకాంక్షల మేరకు వారికి మరి నాయకత్వం వహిస్తూ ముందుకు వెళ్తూ ఉంది. 24 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారానికి రాబోతా ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి అన్యాయాన్ని, అలాగనే ఇంతవరకు చరిత్రలో జరగనటువంటి నష్టాన్ని, వీటన్నిటినీ కూడా పూరించి మళ్ళీ ప్రజలకి సుఖంగా సౌఖ్యవంతంగా ఉండేటటువంటి విధంగా మరి పరిపాలనని పక్కతాల మీదకి ఎక్కించడానికి తెలుగుదేశం పార్టీ సమాయత్తమై ముందుకు వెళ్తూ ఉంది.